డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉంది? తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాలు ధనుసు రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా గురువు పంచమ స్థానంలో పరిపూర్ణంగా చాలా బాగుండడం, శని తృతీయ స్థానంలో ఇంకా చాలా బాగుండడం, రాహుకేతులు పంచమం లాభంలో ఇంకా చాలా బాగున్నారు. ఈ రాశ్యాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ధనుసు రాశి మీన రాశి వారికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది గురు చండాలయం. ఎందుకంటే రెండు రాశ్యాధిపతులు కూడా గురువు అయ్యాడు కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలాఖరుతోటి గురు చండాలయం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వారికి ఇంకా మంచి యోగ్యతని ఇస్తుంది. ముఖ్యంగా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకైతే పట్టిందల బంగారం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలా ఇంట్లో ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఈ ధనుసు రాశి వారికి కూడా. అలాగే అవివాహితులకు వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్. ఎవరైనా ఫారెన్ వెళ్ళాలనుకున్నా కూడా వారికి మంచి సమయం ఇది. ఖచ్చితంగా ఫారెన్లో జాబ్ రావడం కానీ లేదంటే చదువు రీత్యా వెళ్ళినా కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు పంచమం అంటే పిల్లల స్థానం అండి. సో సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే పంచమం అంటే పిల్లలు కాబట్టి ధనుసు రాశి వారి పిల్లలు కూడా చాలా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి. సో ఒకళ్ళేమో సిస్టర్స్ బాగుంటారు ఒక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం, ఒకళ్ళకేమో బ్రదర్స్ బాగుంటారని. ఒకళ్ళకి సంతానం ఈ సమయంలో బాగుండేది ఏంటంటే ఈ సంవత్సర కాలం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ధనుసు రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకున్న వాళ్ళైతే మంచి చదువు వస్తుంది, ఉన్నత చదువు. ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగం లేని వాడైతే మంచి ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారైతే వివాహం అవుతుంది. సంతానం లేని వారైతే సంతానం కలుగుతుంది. వారికి మంచి గృహ వాహన యోగం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ధనుసు రాశి వారికి బాగుండడమే కాకుండా వారి సంతానం కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ధనుసు రాశి కూడా విల్లు దాని ఇది. సో వీరు కూడా విపరీతమైన ముక్కుసూటిగా ఉండడం ద్వారా కూడా వీరు కూడా శత్రువులను ఎక్కువగా పెంచుకుంటారు రోజు. అలాగే ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఏ క్షణమైనా ఎంత జనంలో అయినా కూడా ముక్కుసూటిగా చెప్తారు వీరు సమాధానం. సో దాంతో కూడా మనకి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతుంటాయి. కొంచెం తగ్గించుకుంటే కనుక ఇంకొక 10% మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎవరైనా సరే అది జీన్స్లో వచ్చేది. సో రాశిలో వచ్చే ఇది కాబట్టి అంత ఈజీగా తగ్గదు. తగ్గితే మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కొన్ని వృత్తులు ఉంటాయి, ఆ వృత్తిలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మిగతా వాటిలో ఎలా ఉన్నా పర్వాలేదు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా వీరికి అదృష్టకారకుడు రవి అయ్యాడు. సో నవంబర్ 15 తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే మన జాతరీత్యా మన లగ్నం నుంచి మన యోగకారకుడు నీచ స్థానంలో ఉంటాడో ఆ సమయంలో డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఏడాదికి ఒకసారి ఒక నెల బాగుండదు. సో అక్టోబర్ 15 టు నవంబర్ 15 డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పనులు ఏం చేయకండి. అంటే మెయిన్ పనులు ఏవైతేనే అవన్నీ స్టార్ట్ చేయకండి. నవంబర్ 15 తర్వాత ఏ పనులు చేసుకున్నా కూడా తప్పకుండా మీకు సిద్ధిస్తుందని చెప్పుకోవాలి. ఇంకోటి వ్యాపారస్తులకి అత్యద్భుతం అని చెప్పుకున్నాం. సో వారు కొత్త వ్యాపారంగానే ఎక్స్పాన్షన్గా చేయొచ్చు. అలాగే అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది. కొత్త అప్పులు చేయక్కలేదు. ష్యూరిటీస్ పెట్టచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ స్కూల్స్ నడిపేవాళ్ళు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో కాలేజీలు కానీ వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే
గురువు అవన్నిటికీ కారకుడు అండి. విద్యకి వాటికి కూడా కారకుడు అనమాట. జ్ఞానానికి ఈ స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నిటి కూడా కారకుడు గురువు అయ్యాడు అనమాట. సో గురువు చాలా బాగున్నందుకు ఇవన్నీ కూడా ఈ వృత్తుల్లో ఉన్న, ఈ ఉద్యోగాల్లో ఉన్న, ఈ వ్యాపారాల్లో ఉన్న కూడా ఖచ్చితంగా వాళ్ళు లాభాన్ని చేకూరుస్తారని చెప్పాలి. కూడా ఈ గురుచండాలయం కూడా అక్టోబర్ నెలాఖరు లోపల వెళ్ళిపోతాం కాబట్టి నవంబర్ 1 నుంచి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ ధనుసు రాశి వారికి. అయితే గురుబలం బాగుంది కాబట్టి వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది అని చెప్తున్నారు. సో మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారా వీళ్ళు? ఖచ్చితంగా ఉంటారండి. మానసికంగా చాలా బాగుంటుంది. స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆలోచన కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే పంచమ 5th హౌస్ ఏంటంటే ఆలోచన, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ కూడా 5th హౌస్ నుంచి చూస్తారన్నమాట. సో ఈ పంచమ స్థానంలోనే రాహు ఉన్నారు కాబట్టి ఈ నెలాఖరు దాకా రాహు ఉంటాడు కాబట్టి దాని తర్వాత నుంచి కూడా వీరి ఆలోచన పంథ ఇవన్నీ కూడా మారితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ధనుసు రాశి కూడా విల్లు దాని ఇది. సో వీరు కూడా విపరీతమైన ముక్కుసూటిగా ఉండడం ద్వారా కూడా వీరు కూడా శత్రువులను ఎక్కువగా పెంచుకుంటారు రోజు రోజు. అలాగే ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఏ క్షణమైనా ఎంత జనంలో అయినా కూడా ముక్కుసూటిగా చెప్తారు వీరు సమాధానం. సో దాంతో కూడా మనకి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతుంటాయి. కొంచెం తగ్గించుకుంటే కనుక ఇంకొక 10% మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎవరైనా సరే అది జీన్స్లో వచ్చేది. సో రాశిలో వచ్చే ఇది కాబట్టి అంత ఈజీగా తగ్గదు. తగ్గితే మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కొన్ని వృత్తులు ఉంటాయి, ఆ వృత్తిలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మిగతా వాటిలో ఎలా ఉన్నా పర్వాలేదు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా వీరికి అదృష్టకారకుడు రవి అయ్యాడు. సో నవంబర్ 15 తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే మన జాతరీత్యా మన లగ్నం నుంచి మన యోగకారకుడు నీచ స్థానంలో ఉంటాడో ఆ సమయంలో డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఏడాదికి ఒకసారి ఒక నెల బాగుండదు. సో అక్టోబర్ 15 టు నవంబర్ 15 డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పనులు ఏం చేయకండి. అంటే మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేయకండి. నవంబర్ 15 తర్వాత ఏ పనులు చేసుకున్నా కూడా తప్పకుండా మీకు సిద్ధిస్తుందని చెప్పుకోవాలి. ఇంకోటి వ్యాపారస్తులకి అత్యద్భుతం అని చెప్పుకున్నాం. సో వారు కొత్త వ్యాపారంగానే ఎక్స్పెన్షన్గా చేయొచ్చు. అలాగే అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది. కొత్త అప్పులు చేయక్కలేదు. ష్యూరిటీస్ పెట్టచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ స్కూల్స్ నడిపే వాళ్ళు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో కాలేజీలు కానీ వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురువు అవన్నిటికీ కారకుడు అండి. విద్యకి వాటికి కూడా కారకుడు అనమాట. జ్ఞానానికి ఈ స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నిటి కూడా కారకుడు గురువు అయ్యాడు అనమాట. సో గురువు చాలా బాగున్నందుకు ఇవన్నీ కూడా ఈ వృత్తుల్లో ఉన్న, ఈ ఉద్యోగాల్లో ఉన్న, ఈ వ్యాపారాల్లో ఉన్న కూడా ఖచ్చితంగా వాళ్ళు లాభాన్ని చేకూరుస్తారని చెప్పాలి. కూడా ఈ గురుచండాలయం కూడా అక్టోబర్ నెలాఖరు లోపల వెళ్ళిపోతాం కాబట్టి నవంబర్ 1 నుంచి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ ధనుసు రాశి వారికి. అయితే గురుబలం బాగుంది కాబట్టి వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది అని చెప్తున్నారు. సో మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారా వీళ్ళు? ఖచ్చితంగా ఉంటారండి. మానసికంగా చాలా బాగుంటుంది. స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆలోచన కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే పంచమ 5th హౌస్ ఏంటంటే ఆలోచన, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ కూడా 5th హౌస్ నుంచి చూస్తారన్నమాట. సో ఈ పంచమ స్థానంలోనే రాహు ఉన్నారు కాబట్టి ఈ నెలాఖరు దాకా రాహు ఉంటాడు కాబట్టి దాని తర్వాత నుంచి కూడా వీరి ఆలోచన పంథ ఇవన్నీ కూడా మారితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సో వీరికి గురుబలం అంటే దైవబలం కూడా బాగుంది. సో ఇంకా ఎటువంటి పరిహారాలను పాటిస్తే ఇంకా బాగుంటుంది? వీరు ప్రస్తుతం రాహు పంచమ స్థానంలో ఇంకా ఉంటాడు కాబట్టి ఈ నెలలు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదండి. ప్రతిరోజు వీలైతే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలా వీలైతే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురుగారు, ధనుసు రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.